సబ్సిడీలు రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్నా పరిశ్రమలు ప్రైవేట్ రంగాల్లో 75% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సువర్ణరాజు మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ ఎస్సీలలో ఉన్న 59 ఒక్క కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు వారి రాష్ట్ర ప్రతినిధుల బృందం రాజమహేంద్రవరానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలను మేము ఆమోదించుకోవడానికి గాను ఈ రోజు సమావేశం అవడం జరిగింది. ఆ సందర్భంగానే ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలను తెలియజేయాలని చెప్పి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూపుకి చెందిన అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉద్యోగులు 1633 మంది ఉద్యోగులుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకి డైవర్ట్ చేసిందనేది మీ అందరికీ తెలిసిందే, ప్రజాస్వామికవాదులందరికీ తెలిసిందే. అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీ ఎంఆర్పీఎస్గా మేము గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీ ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్